వ్యూవర్స్, నా పేరు రామకృష్ణ. ఈరోజు వీడియోలో మనము చాలా ముఖ్యమైన టాపిక్ నేర్చుకోబోతున్నాము. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సెల్ ఫంక్షన్స్. మనము ఆఫీస్ వర్క్ కానీ పర్సనల్ వర్క్ కానీ ఏ వర్క్ చేసినా కంపల్సరీగా ఫార్ములాస్ అనేవి యూస్ చేస్తాం. మరి ఫార్ములాస్ అనేది యూజ్ చేసినప్పుడు మనకు కంపల్సరీగా యూజ్ అయ్యే ఏంటివి? ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్ అనేవి ఫార్ములాస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫంక్షన్ అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఫార్ములా అన్నమాట. అంటే యాడ్ చేయాలనుకోండి, ఏం చేస్తాం మనము? సమ్ అనేది యూజ్ చేస్తాం. ప్లస్ సింబల్స్ అవన్నీ యూజ్ చేయకుండా చేస్తున్నాం. అంటే ఇది ఒక ఫార్ములానే పనిచేస్తుంది కదా. ఓకే, అలాగే యావరేజ్ కొని మ్యాక్సిమంకి మినిమంకి ఇలా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. రైట్. అయితే మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో ఆఫీస్లో కానీ పర్సనల్ వర్క్ కానీ, అవి మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది? మనకు డిఫికల్టీ అనేది ఉండదు. అయితే ఈరోజు వీడియోలో ఈ ఇంపార్టెంట్ కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫంక్షన్స్ అనేవి నేర్చుకుందాం. ఓకే, మంచిగా శ్రద్ధగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. రైట్, ఇక్కడ శాంపుల్ టేబుల్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇంకా మనం ఇక్కడ కొన్ని మనం ఫంక్షన్స్ యూజ్ చేసిన కొద్దీ ఇక్కడ కూడా మనము చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూపిస్తాను నేను. సరే, ఫస్ట్ ఏంటి? సమ్ ఫంక్షన్. సమ్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో సమ్ ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. మరోసారి చూద్దాం. ఓకే, సమ్ అంటే ఏంటి? ఎడిషన్. ఇప్పుడు ఈ 3 సెల్స్ది ఎడిషన్ ఎంత అవుతుంది నాకు కావాలంటే ఏం చేస్తాను? ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని సమ్ బటన్ క్లిక్ చేస్తాను. రైట్. ఇప్పుడు ఈ యొక్క ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేస్తే ఏమైపోతుంది? ఇది ఫిల్ అయిపోయింది. రైట్. అదే ఇది ఏం చేశాను నేను? సమ్ ఫంక్షన్తో తీసుకున్నాను. టైప్ చేయాలంటే ఈక్వల్ టు సమ్, ట్యాబ్ కి నొక్కేస్తే ఏమవుతుంది? ఈ యొక్క సెలెక్టెడ్ ఫంక్షన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి నేను? E3 రైట్ సెలెక్ట్ చేసేసి ఎంట్రీకి నొక్కేసాను. రైట్, సేమ్ వచ్చింది కదా. ఓకే, ఇది సమ్. మరి సమ్ ఇఫ్ ఏంటి? ఇది ఏం చేస్తుంది? ఇఫ్ కండిషన్ని తీసుకుంటుంది. అంటే మనము కండిషన్ ఇస్తున్నాం ఇక్కడ. ఈ ఫలానా కండిషన్ అనేది ట్రూ అయిన దగ్గర ఏం చెయ్యి? ఇవన్నిటినీ కూడా యాడ్ చేయండి. అయితే ఈక్వల్ టు సమ్ ఇఫ్. ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుంది? రేంజ్ అడుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? రైట్, టోటల్ మీద తీసుకున్నాను. ఈ రేంజ్ తీసుకున్నాను. రేంజ్ తర్వాత కామా ఇచ్చేసి ఏం చేస్తున్నాను? క్రైటీరియా అంటే కండిషన్. అంటే దేన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను? ఎవరికైతే గ్రేటర్ దాన్ 150 వచ్చాయో ఏంటి ఈ యొక్క టోటల్ మార్క్స్, వాళ్ళది మాత్రమే యాడ్ చేయని చెప్తున్నాను అనమాట. దానికి ఎలా చెప్పాలి? కొటేషన్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150. మీరు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఓకే, అక్కడ ఉన్న దాంట్లోంచి అక్కడ మినిమం ఎంత ఉంది? 159 ఉంది, మ్యాక్సిమం 250 ఉంది. ఓకే, అలాగే మీరు అడిగిన దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమడిగాను? ఈ యొక్క రేంజ్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150 ఉన్నాయి మాత్రమే సమ్ చేయి. మనము ఈ కండిషన్ అనేది ఇవ్వకుంటే ఏమయ్యేది? E2 టు E7 అనేది సమ్ చేస్తుంది. సమ్ ఫంక్షన్లో ఏం చేస్తాం మనము? సమ్ ఇచ్చి E2 టు E7 అంటే దీన్ని మాత్రమే ఏం చేస్తుంది? యాడ్ చేసి మనకు రిజల్ట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ఈ కండిషన్ అంటే ఈ యొక్క సెలెక్షన్లో గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 150 కానీ లేక ఆ పైన కానీ ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా, ఆ సెల్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తుంది? యాడ్ చేస్తుంది. ఓకే, ఎంట్రీకి 1085. అయితే నేను అడిగింది ఏంటి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 కానీ ఆ పైన కానీ. ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150. కరెక్ట్. ఇది అంతే, ఇది అంతే, ఇది అంతే, ఇది అంతే, ఇది అంతే, అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150. ఇప్పుడు ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తే ఏం చూపిస్తుంది?
ఇక్కడ చూడండి 1085, ఇక్కడ కూడా అదే వచ్చింది. కరెక్ట్. మరి ఇప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని 150 కాకుండా సమ్ 200 ఇస్తాను. 200 ఇస్తే ఏమొచ్చింది అక్కడ 250 అని వచ్చింది. అంటే దీంట్లో 200కి పైన ఉన్నది ఇది ఒకటే కదా, అలాగే అదా. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ సమ్ వేరే వాల్యూ ఇస్తాను, 180 ఇస్తాను. 180కి ఎబవ్ ఉన్నది ఏది, 1 2 రెండే ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దామా. ఫస్ట్ సెల్ దీన్ని క్లిక్ చేశాను, కంట్రోల్ నొక్కి ఈ సెల్ క్లిక్ చేస్తాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తే ఎంత వచ్చిందండి, ఇక్కడ చూడండి 435, మనకు వచ్చింది కూడా 435. ఈ విధంగా మనం ఏం చేస్తాము, సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. చూసారా, మనము ఎంత ఈజీగా మనకు కావాల్సిన రిజల్ట్ని మనం పొందామనేది. రైట్, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అండి అది. నెక్స్ట్ యావరేజ్ ఫంక్షన్. యావరేజ్ అనేది ఎలా ఇస్తుంటాం మనము, ఇక్కడ క్లిక్ చేసేసాను. మీరు ఇక్కడ ఫార్ములా టైప్ చేయొచ్చు, ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సమ్ ఫంక్షన్ ఉంది కదా, ఇక్కడ సమ్ బటన్ ఉంది కదండి, పక్కన డ్రాప్ డౌన్ లిస్ట్ లోకి వెళ్ళేసి యావరేజ్ తీసుకోండి. అక్కడ ఏముంటుంది, B2 to E2 అంటే టోటల్ని కూడా తీసుకుంటుంది, మనకు అది వద్దు. అది ఏం చేస్తాను, ఇక్కడి నుంచి ఇంతవరకు సబ్జెక్ట్ 1 to సబ్జెక్ట్ 3 తీసుకున్నాను, ఎంటర్ కీ, 83 వచ్చింది. ఓకేనా. రైట్, మీకు డెసిమల్స్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ ఏదైనా డెసిమల్స్ వచ్చేది లేదు కదా, అన్ని వాల్యూ రౌండెడ్ ఉన్నాయి. నేను ఒక వాల్యూ తగ్గిస్తాను. ఇక్కడ ఆల్రెడీ సెట్టింగ్ ఉంది, ఏంటి డెసిమల్స్ ది సెట్టింగ్ ఉందన్నమాట, అందుకోసమే అలా చూపిస్తుంది. అయితే నంబర్లోకి వెళ్ళేసేసి ఇక్కడ 2. ఓకే, అదే డిఫాల్ట్ది కావాలి అనుకుంటే ఏం చేయాలి మనము, ఇందులో ఫార్మాటింగ్ అనేది క్లియర్ చేసేస్తాను, క్లియర్ ఫార్మాట్స్. ఇప్పుడు చూపిస్తుంది. ఫస్ట్ ఏముంది, ఇంతకుముందు యావరేజ్ చేసినప్పుడు నేను అక్కడ సెట్టింగ్ చేశాను అనమాట, డిక్రీజ్ డెసిమల్ అనేది చేశాను, అందుకోసమే అది ఏం డెసిమల్ చూపించలేదు. ఇప్పుడు ఏం చేశాను, ఆ ఫార్మాటింగ్ తీసేసాను, ఈ సెల్స్ అన్నిట్లోంచి కూడా ఫార్మాటింగ్ మొత్తం తీసేసేయి. అప్పుడు ఏమైపోతుంది, డిఫాల్ట్గా ఎలాగైతే వస్తుందో అలా వచ్చేసింది. ఓకేనా, అక్కడ బార్డర్స్ కూడా పోయాయి కాబట్టి నేను బార్డర్స్ కూడా వేస్తాను. సరే, ఓకే. సో 82.66 అనేది వచ్చింది వాల్యూ ఇక్కడ. ఇక్కడ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేస్తే ఏమైపోయింది, ఫిల్ అయిపోయింది. రైట్, మరి అదే టైప్ చేస్తే ఎలా చేస్తామో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం చేసాం మనం, యావరేజ్ ఫంక్షన్ అనేది ఈ యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ లోంచి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ టైప్ చేద్దాం మనం, ఈక్వల్ టు ఇఫ్, ట్యాప్ కీ నొక్కేసి లాజికల్ టెస్ట్, సారీ యావరేజ్ కదా, ఈక్వల్ టు యావరేజ్ ట్యాప్ కీ. ఏం చేయాలి, ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకున్నాం, ఎంటర్ కీ కొట్టండి. రైట్, సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇంతకుముందు సెట్టింగ్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, క్లియర్ ఫార్మాట్స్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అయితే ఎందుకైనా మంచిది, ఇక్కడ ఉన్న ఫార్మాటింగ్ అంతా కూడా నేను తీసేస్తాను. రైట్, ఓకే. క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు సెట్టింగ్స్ ఇస్తుంటాం కదా, నేను అదే ఫైల్ యూస్ చేస్తున్నాను అనమాట, అందుకోసమే ఆ సెట్టింగ్స్ వస్తుంది. మరి ఈ డెసిమల్ ప్లేసెస్ అనేది తగ్గించాలంటే ఎలా, ఓకే. అయితే ఇక్కడ హోమ్ ట్యాబ్లో నంబర్ గ్రూప్లో ఇక్కడ ఏం బటన్ ఉందండి, డిక్రీజ్ డెసిమల్. ఇలా మీకు 2 డెసిమల్స్ కావాలా, 1 కావాలా, అసలు వద్దా, ఓకే. ఇక్కడ ఏంటి, ఏం డెసిమల్స్ లేవు అంటే రౌండ్ అంటాం దీన్ని, రౌండెడ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు వద్దనుకుంటే ఏం చేయొచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, 2 పెట్టుకుంటారా, ఆ తర్వాత అనిపించింది అనుకోండి పెంచాలి అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంక్రీజ్ డెసిమల్ బటన్ ఉంది, మీరు ఇలా పెంచుకోవచ్చు, 1, 2 అనేది మీ ఇష్టం. ఓకే, అయితే సమ్ అర్థమైంది, సమ్ ఇఫ్ అర్థమైంది, యావరేజ్ అర్థమైంది. ఓకే, అయితే ఇంకా దీంట్లో సమ్లో చాలా ఇంకా ఫంక్షన్స్ ఉంటాయండి, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఏంటి, సమ్ ప్రోడక్ట్. ఓకే, అండ్ సమ్ ప్రోడక్ట్ మీద ఇంకో స్పెషల్ వీడియో అనేది చేస్తాను. ఓకే, యావరేజ్ మీద కూడా ఏం చేయొచ్చు మనము, యావరేజ్ ఇఫ్స్ అనేవి కూడా ఉంటాయి, అది సెపరేట్ వీడియోలో చూద్దాం. సరే, మనం ఇలా కిందికి వెళ్ళినా కొద్ది ఏమవుతుంది, మనకి టేబుల్ అనేది హైడ్ అవుతుంది. చూడండి, కిందికి వెళ్ళినా కొద్ది మనం హైడ్ అవుతుంది, కానీ మన కిందికి వెళ్ళినా అది హైడ్ అవ్వద్దు, అలాగే ఉండాలి ఇంతవరకు.
అన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కడ ఎంతవరకు అయితే కావాలో అక్కడ క్లిక్ చేసి ఏం చేయాలి, వ్యూ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్ అని ఉంటుంది, ఇచ్చేసి ఫ్రీజ్ పెయిన్స్ క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనం క్లిక్ చేసిన దగ్గర ఇక్కడ క్లిక్ చేసాం కదా, దీనిపైన ఉన్న రోస్ అన్నీ కూడా, దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా ఏమైపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు స్క్రోల్ చేస్తే ఏమవుతుంది చూడండి, అది అక్కడికి లాక్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఓకే, చూడండి 7 తర్వాత 26 వచ్చింది, అంటే 7 రోస్ అన్నీ కూడా ఏమైపోయి లాక్ అయిపోయాయి. ఓకే, మనం ఇలా కిందికి వెళ్ళొచ్చు. సరే, కౌంట్ ఇఫ్ ఎలా పనిచేస్తుంది చూద్దామా. ఓకే, సమ్ ఇఫ్ అనేది ఏం చేసింది, కండిషన్ ని బట్టి యాడ్ చేసి చూపించింది. మరి కౌంట్ ఇఫ్ ఎలా పనిచేస్తుంది, మరి కౌంట్ ఇఫ్ తెలియాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ కౌంట్ నేర్చుకుందాం. అయితే దీన్ని కిందికి దాన్ని పైకి అనేది తెచ్చుకుందాం. దీన్ని కౌంట్ అని, దీన్ని కౌంట్ ఇఫ్ గా మార్చేద్దాం. సరే, ఈక్వల్ టు కౌంట్. కౌంట్ అంటే ఏం చేస్తుంది, లెక్క పెడుతుంది 1 2 3 అని. సమ్ అనేది యాడ్ చేస్తుంది, కౌంట్ అనేది ఎన్ని ఉన్నాయని లెక్క పెడుతుంది. ఎలాగంటే ఇలా 1 2 3 4 ఇలా లెక్క పెడుతుంది. సమ్ ఏం చేస్తుంది, ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తుంది, అది డిఫరెన్స్ అన్నమాట. ఈక్వల్ టు కౌంట్. కౌంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఈ 3 సెల్స్ ని సెలెక్ట్ చేసి నేను ఎంటర్ కీ కొడితే ఏమవుతుంది, B2 టు D2 ఎన్ని సెల్స్, ఎన్ని 1 2 3, అంటే ఇవి ఏం చేస్తుంది, న్యూమరిక్స్ మాత్రమే చూస్తుంది అనమాట. చూసారా, 3 ఉన్నాయి. అదే ఒకవేళ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏం చూపిస్తుంది, మళ్ళీ 3నే చూపించింది. ఎందుకంటే ఇది ఏముంది, టెక్స్ట్. అదే టెక్స్ట్ ఏం చేస్తుంది, అది కౌంట్ చెయ్యదు, ఓన్లీ న్యూమరిక్స్ ని మాత్రమే. ఓకే, అలాగనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చూద్దాము, కౌంట్ ఇఫ్. సమ్ ఇఫ్ అంటే ఏం చేసింది, ఇచ్చిన కండిషన్ ని బట్టి సమ్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం, కౌంట్ ఇఫ్. ఇక్కడ ఏం చేస్తానంటే ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఇచ్చేసేసి రేంజ్ ఇస్తున్నాను. ఈ యొక్క రేంజ్ లో ఇంతకు సమ్ కి కూడా ఇలాగే తీసుకున్నాం మనం, రైట్. రేంజ్ ఇచ్చేసి కామా డబుల్ కోట్స్ లో ఏం చేస్తానంటే గ్రేటర్ దాన్ ఏమిస్తాను, 180. ఈ యొక్క రేంజ్ లో గ్రేటర్ దాన్ 180 ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటన్నిటిని కౌంట్ చేసి చెప్పు ఎన్ని ఉన్నాయి అనేది. 2 ఉన్నాయంట, అంతే కదండి. 1 2, ఇంతకుముందు కౌంట్ చేస్తే మనకి సమ్ చేస్తే కూడా ఏమైపోయింది, 433. సేమ్ అదే వచ్చిందా లేదా, రైట్. అలాగనమాట, ఇలా కౌంట్ చేసి ఇదేమో కౌంట్ చేసి చూపిస్తుంది, అది సమ్ చేసి చూపిస్తుంది, అది డిఫరెన్స్. కౌంట్ ఏ ఇప్పుడు ఏం చేస్తుంది, నేను సెలెక్షన్ చేసిన దాంట్లో ఏంటి బ్లాంక్ కాకుండా మిగతా అన్ని ఏం చేస్తుంది, కౌంట్ చేసి చెప్తుంది అనమాట. అంటే నాన్ బ్లాంక్ సెల్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. అయితే కౌంట్ ఏ, ఇక్కడ ఫార్ములా ఇద్దాం, ఈక్వల్ టు కౌంట్ ఏ ఇచ్చేసేసి ఏం చేస్తున్నాను, అనిత నుండి, ఓకే ఇంతకుముందు తీసుకున్నాం కదా మనము, ఇక్కడ నుంచి ఇంతవరకు సేమ్ అదే రేంజ్ తీసుకుంటాం. ఎంట్రీకి ఇస్తే ఏమైపోయింది, 4 చూపించాను. ఇక్కడ రేంజ్ ఏమి ఇచ్చాను, A2 టు D2. ఇక్కడ ఏమి ఇచ్చాను, A2 టు D2. కౌంట్కి A2 టు D2 ఇచ్చాను. ఓకే, కౌంట్ ఏకి కూడా A2 టు D2 ఇచ్చాను, కానీ దానికి 3 అని చూపించింది, దీనికి 4 అని చూపించింది. ఎందుకంటే కౌంట్ ఏం చేస్తుంది, ఓన్లీ న్యూమరిక్స్ ని చూస్తుంది, దీన్ని లెక్క పెట్టలేదు. కౌంట్ ఏం చేసింది, దీన్ని కూడా టెక్స్ట్ ని కూడా లెక్క పెట్టింది అనమాట. అదే ఒకవేళ ఇక్కడ ఏదైనా బ్లాంక్ సెల్ ఉందనుకోండి, ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇది ఇక్కడ 2 చూపించింది. ఓకే, 2, ఈ రెండు మాత్రమే కౌంట్ చేసింది. అదే కౌంటే ఏం చేసింది, 3 లెక్క పెట్టింది, 1 2 3, అంటే బ్లాంక్ సెల్ ని కౌంట్ చేయదు, అదైనా ఇదైనా. ఓకే కదండి, ఇలా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఫంక్షన్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అండి. ఓకే, ఈ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూపించేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఫ్రీక్వెంట్ గా యూజ్ అవుతుంది, తరచూ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇఫ్ కండిషన్ అంటే దీన్ని లాజికల్ ఫంక్షన్ అంటాం. ఇఫ్, అండ్, ఆర్, నాట్, ఈ 4 కూడా ఏంటి, లాజికల్ ఫంక్షన్స్. అయితే ఇఫ్ అనేది లాజికల్ ఫంక్షన్ కదా, ఎలా యూజ్ చేస్తారో చూద్దాం.
ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇక్కడ ఇస్తాను ఇఫ్ అనేది. నాకు ఇక్కడ ఏం కావాలి అంటే ఈ యొక్క సెల్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150 ఉంటే పాస్, ఓకే, లేకపోతే ఫెయిల్ అని రావాలి నాకు ఇక్కడ. అయితే మరి ఎలా చేయాలి? ఓకే, మొబైల్ ఎలా చేయాలో చూద్దాం. ఈక్వల్ టు ఇఫ్ ట్యాబ్ కి ఈ సెల్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150 ఉంటే ఏం చేయమంటున్నాను? పాస్ అని కానీ లేకపోతే గుడ్ అని కానీ సంథింగ్ ఏదో ఇస్తాను అనమాట. ఓకే, గుడ్ లేకపోతే బ్యాడ్, ఇలా సంథింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఈ ఫలానా సెల్లో 150 కానీ ఆ పైన కానీ ఉంటే ఏం చేయి? గుడ్ అని. ఒకవేళ ఇలా లేకుంటే అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 లేకుంటే ఏం చేయి? బ్యాడ్ అని వేసాయి. ఇప్పుడు ఎంట్రీకి కొడుతున్నా, ఏమైపోయింది? గుడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది 150 కంటే ఎక్కువ కాబట్టి, రైట్. ఇప్పుడు ఈ యొక్క సెల్లో ఏం చేస్తాను అంటే వాల్యూస్ ఇక్కడ నేను తగ్గించేస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయింది? 150కి తగ్గింది, 136 అంటే 150కి తగ్గింది కదా, ఏమైపోయింది? బ్యాడ్ వచ్చేసింది. అంటే ట్రూ అయితే ఇలా చెయ్యి, ఇలా లేకుంటే అలా చెయ్యి. ఓకే, ఇవి చాలా సందర్భాల్లో మనకు అవసరం అవుతూ ఉంటాయి. ఓకే, అప్పుడు ఏం చేస్తామని ఇఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైంది అనుకుంటాను మీకు, రైట్? ఓకే, ఇప్పుడు సేమ్ ఇలాగే అన్నిటికీ కూడా చేద్దాం. ఫిల్ చేశాను అనుకోండి, అందరికీ కూడా 150 అబౌవ్ వచ్చాయి కాబట్టి అందరికి గుడ్ వచ్చింది. ఇప్పుడు నేను సపోజ్ ఎవరికైనా నేను తగ్గించేసాను అనుకోండి, ఏమైపోతుంది అక్కడ? ఓకే, బ్యాడ్ వచ్చేసేసి. గమనించారా? ఇలాగనమాట. ఓకే, ఇక్కడ చూడండి, టోటల్ 150కి బిలో ఉంది, బ్యాడ్. ఇది 150కి బిలో ఉంది, బ్యాడ్. డన్. ఇలా పనిచేస్తుంది ఇఫ్ ఫంక్షన్. ఈక్వల్ టు ఇఫ్ సేమ్ అదే సెల్ తీసుకుంటున్నాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే 150. మీరు అది కాకుండా మీరు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అనుకుంటే ఈ సెల్ తీసుకుంటున్నాను, ఇఫ్ B2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ ఏం చేస్తాను? 35 ఇచ్చి చూస్తాను. 35కి పాస్ కదా, ఓకే. 35 వస్తే ఏం చెయ్యి? పాస్. ఇక్కడ ఏమిస్తుంది చూడండి, వాల్యూ ఇఫ్ ట్రూ, అంటే ఇది ఒక కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి? పాస్ చేయి. ఒకవేళ ఫాల్స్ అయితే ఏం చేయాలి? ఫెయిల్, రైట్? పాస్, ఎందుకంటే 35కి అబౌవ్ ఉంది కాబట్టి. ఇక 34 ఇచ్చాను అనుకోండి, ఒక్క నెంబర్ తగ్గిన ఏమైపోయింది? అది ఫెయిల్ అయిపోయింది, రైట్? ఇలాగా. నెక్స్ట్ అండ్ ఫంక్షన్. స్టూడెంట్ టేబుల్లో కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఫంక్షన్ గురించి, అండ్ ఫంక్షన్ గురించి, రైట్? అండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? అండ్ యొక్క ఫంక్షన్లో మనమైతే కండిషన్స్ ఇస్తామో ఆ అన్ని కండిషన్స్ కూడా ట్రూ అయితేనే రిజల్ట్ అనేది ట్రూ ఇస్తుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా రిజల్ట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనము రిజల్ట్ ఫార్ములాలో మనం యూస్ చేసాం. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్లో కూడా 35 వస్తేనే కదా పాస్. ఓకే, అప్పుడు ఏం చేసాం? మనం అండ్ ఫంక్షన్ యూస్ చేసాం. అన్నిట్లో కూడా 35 ఉంటేనే పాస్ చెయ్యి అన్నప్పుడు మనం యూస్ చేసాం. సరే, అండ్ ఫంక్షన్ ఈక్వల్ టు అండ్ ఇచ్చాను. అండ్ ఫంక్షన్ ఈ సెల్ తీసుకుంటున్నాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇది తీసుకుంటున్నాను, ఈ సెల్లో కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఇప్పుడు ఈ సెల్ కూడా తీసుకుంటున్నాను, ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఇప్పుడు చూడండి, మూడిట్లో కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంటేనే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇప్పుడు చూడండి, మూడిట్లో కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ఉంది కదా, రైట్? ఉంది. ఇప్పుడు ఎంటర్కి కొడితే ఏమొస్తుంది? ట్రూ వచ్చింది. సపోజ్ ఏ ఒక్క సెల్లో అయినా ఇప్పుడు 35 ఇచ్చాను, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ట్రూవే వస్తుంది. ఎందుకంటే 35 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఇచ్చాను కదా. ఈక్వల్ టు ఇవ్వకుంటే ఏమయ్యేది? 35 ఉంటే ఫాల్స్ వచ్చేది.
కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇచ్చాను కాబట్టి ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి ఏం చేస్తాను 35 కూడా చూస్తుంది కాబట్టి ట్రూ వచ్చింది. అదే నేను 34 చేశాను అనుకోండి, ఒక కండిషన్ ఏమైపోయింది ఫాల్స్ అయిపోయింది కాబట్టి రిజల్ట్ ఏమైపోయింది ఫాల్స్ అయింది అనమాట. ఓకేనా, ఇలా పనిచేస్తుంది అండ్ ఫంక్షన్. ఇక ఆర్ ఫంక్షన్ ఏంటి, కొన్నిసార్లు ఏమవుతుంది మనము అండ్ ఫంక్షన్ కి నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చాము ఆర్ కి కూడా ఇస్తుంటాం. ఎలా అంటే ఇప్పుడు దాంట్లో కూడా 3 కండిషన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను కాపీ చేస్తాను, ఇక్కడ ఉన్న ఫార్ములా కింద కావాలి, అయితే ఏం చేస్తాను కంట్రోల్ ఎపోస్ట్రఫీ నొక్కాను. ఏం నొక్కానండి కంట్రోల్ నొక్కి ఎపోస్ట్రఫీ కి, ఓకే ఇది నొక్కాను. ఇది నొక్కితే అయిపోయింది పైన ఫార్ములా యాజ్ ఈజ్ గా కిందికి వచ్చింది. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అండ్ డబుల్ క్లిక్ చేసి ఆర్ టైప్ చేసి ఎంటర్ కొడతాను. ఓకే ఇప్పుడు దీన్ని 34 చేస్తాను. ఓకే ఇది ఫాల్స్ ఉంది, అండ్ ఇచ్చింది ఏమైపోయింది ఫాల్స్ ఉంది, ఆర్ ఇచ్చింది ఏమైపోయింది ట్రూ ఉంది. అంటే దీంట్లో ఒక్క కండిషన్ ట్రూ ఉన్నా ట్రూ, అలాంటి ఒకటేంటి రెండు ఉన్నాయి ట్రూ, ఎస్ ఆర్ నో. ఓకేనా ఇలాగనమాట, రైట్. అన్ని ఫాల్స్ అయితేనే ఆర్ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తాను ఫాల్స్ చేశాను అయినా ట్రూవే ఉంది. ఓకే ఇక మిగిలింది ఒకటి, ఇప్పుడు దీన్ని కూడా నేను ఫాల్స్ చేశాను అనుకోండి అప్పుడే ఫాల్స్ అవుతుంది. అంటే అండ్ ఫంక్షన్ అన్ని ట్రూ అయితేనే ట్రూ, ఆర్ అనేది ఆల్ ఫాల్స్ అయితేనే ఫాల్స్, రైట్. అలాగా. అయితే ఇంతకుముందు మీకు ఏం చెప్పానండి ఫార్ములాని కాపీ చేసుకోవడం. ఏం చేశాను ఇక్కడ క్లిక్ చేసేసి కంట్రోల్ నొక్కి ఎపోస్ట్రఫీ నొక్కాను, అంటే పైన ఫార్ములా అయిపోయింది యాస్టీస్ గా కింది కాపీ అయిపోయింది. ఈ కమాండ్ మనకు ఈ కీబోర్డ్ షార్ట్ కట్ తెలియకుంటే ఏం చేసేవాళ్ళం దీన్ని డబుల్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేసి ఇలా చేసేవాళ్ళం. లేకుంటే దీన్ని క్లిక్ చేసి ఫార్ములా బార్లో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేసి చేసేవాళ్ళు. లేకపోతే ఏం చేసేవాళ్ళం మళ్ళీ టైప్ చేసేవాళ్ళు. ఇదంతటికంటే బెస్ట్ ఏంటి క్లిక్ చేసి కంట్రోల్ ఎపోస్ట్రఫీ కొట్టండి వచ్చేస్తుంది. ఇలా మనం ఫాస్ట్గా పని అయ్యేవి నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది వర్క్ అనేది చాలా చెయ్యొచ్చు అండ్ అలసిపోకుండా కూడా ఉంటాము, చాలా త్వరగా పని అయిపోతుంది. సరే మోడ్, ఇది ఈ మోడ్ మీడియన్ స్క్వేర్ రూట్ అనేది చాలా తక్కువ యూజ్ అవుతాయి, కాకపోతే మనం ఇది జనరల్గా నేర్చుకుంటున్నాం. మోడ్ అంటే ఏంటి, ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యిందో దాన్ని మోడ్ అంటాం. ఇది స్టాటిస్టికల్ ఫంక్షన్ ఈక్వల్ టు మోడ్. ఓకే రైట్, మోడ్ డాట్ మల్ట్. ఇప్పుడు ఈ యొక్క రేంజ్లో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయ్యింది అని అడుగుతున్నాం. 34 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయ్యిందంట. మరి ఎలా తెలుస్తుంది చూద్దామా, 1 2 3 సార్లు ఇక్కడే అయ్యింది, రైట్ 3 సార్లు అది అయ్యింది. ఇప్పుడు దీన్ని మార్చేసాను అనుకోండి సమ్ ఏదైనా నంబర్తో నేను మార్చేస్తున్నాను. ఇప్పుడు ఏది ఉందంట ఇది మల్టీ తీసుకుంటుంది. ఇది 2007 వాటికి మాత్రం పనిచేస్తుంది. సరే ఇప్పుడు ఏమైపోయింది 62 అనేది ఉందంట. 1 2 ఓకే అయితే ఇది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది వచ్చింది. సపోజ్ ఇప్పుడు 58 ఉంది కదా, దీన్ని ఎక్కువ సార్లు చేస్తాను, రైట్ 58 ఈసారి 58 వచ్చింది. గాట్ ఇట్, ఇలాగనమాట. నెక్స్ట్ టైం చూద్దాం మనము మీడియన్. మీడియన్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఆర్డర్లో ఉన్నాయా లేవు కదా. అయితే ఇవి ఏం చేస్తుంది ఇప్పుడు 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో అంటే ఆరోహణ క్రమంలో అరేంజ్ చేసి మధ్యలోది నంబర్ ఏదో చూపిస్తుంది, దాన్నే మీడియన్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఈక్వల్ టు మీడియన్ ట్యాబ్కి రేంజ్ తీసుకున్నాం, ఎంట్రీకి 61 వచ్చింది. ఎలా వచ్చింది 61 చూద్దామా. ఫస్ట్ దీన్ని ఏం చేస్తాను ఇందులో క్లిక్ చేసేసి నేను దీన్ని ఏం చేస్తాను అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాను 1 2 3
మళ్ళీ 1 2 3. మరి సెంటర్ నెంబర్ ఏది? 60కి 62కి మధ్యలో ఏంటిది? 61 కదండి. అలా తీసుకుంటుంది. అలా కాకుండా మనము ఓన్లీ 5 తీసుకున్నాం అనుకోండి, పైన 2 కింద 2 పోతే మధ్యలో ఏముంది? అది వస్తుంది అనమాట. రైట్? ఇలాగా అంటే 6 ఉంటే అలాగా, 5 ఉంటే ఇలాగా, ఆడ్ నెంబర్స్ అయితే ఒకలాగా. ఓకే, అండ్ నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ అయితే అలాగనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్క్వేర్ రూట్. నాకు ఒక స్క్వేర్ రూట్ బాగా తెలుసు. 9 స్క్వేర్ రూట్ ఏంటి? 3. 81 స్క్వేర్ రూట్ ఏంటి? 9. ఓకే, అది ట్రై చేద్దాం మనం. SQRT. ఇక్కడ ఏం చేస్తున్నాను? 81 టైప్ చేసుకోవచ్చు, ఏదైనా సెల్ని క్లిక్ చేస్తే కూడా సెల్లో ఉన్న వాల్యూని తీసుకుంటుంది. 9. ఓకేనా? ఇలాగ. నెక్స్ట్ ఏంటి? మ్యాక్స్. మ్యాక్స్ ఫంక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూపిస్తాను మ్యాక్స్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఈ 3 సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ ఏంటి అనేది కావాలి. అయితే ఈక్వల్ టు MAX. ఈ 3 సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, 3 సెల్స్. ట్యాబ్కి ఏమొచ్చింది? 58. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఏమైపోయింది? హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అది వచ్చేసింది. ఇది ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్ అండి. ఇది మ్యాథ్స్ ఇలా పనిచేస్తుంది. ఇక్కడ కూడా తీసుకుంటాను మ్యాథ్స్. అదే ఈ యొక్క రేంజ్లో హైయెస్ట్ ఏది? 75. ఇలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చూద్దాం మనము? మిన్ ఫంక్షన్. రైట్? మిన్ ఫంక్షన్. ఈ మిన్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది? ఈక్వల్ టు మిన్. ఓకే, దీంట్లో స్మాలెస్ట్ నంబర్ ఏది? హైయెస్ట్ మార్క్స్ ఇది కదా, మరి స్మాలెస్ట్ ఎన్ని వచ్చాయి? 24. హైయెస్ట్ ఇది, లీస్ట్ ఇది. ఓకే, లోవెస్ట్ అండ్ హైయెస్ట్, అట్లాగా మినిమం మ్యాక్సిమం. డబుల్ క్లిక్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా మనకు వచ్చేసిన మార్క్స్. ఇక్కడ మనము ఇప్పుడు ఏం చూద్దాం? మిన్లోనే ఆల్ 3 సబ్జెక్ట్స్లో అందరికంటే అంటే దీంట్లో హైయెస్ట్ మార్క్స్ ఏమున్నాయి? మినిమం కదా మనం యూస్ చేస్తుంది. మినిమం అంటే తక్కువ మార్క్స్ ఏమున్నాయి మనకు? 24 వచ్చాయన్నమాట, అంతకన్నా తగ్గలేదు. రైట్? నెక్స్ట్ ఏంటి? డేట్స్ చూద్దాం మనం. టుడే ఈక్వల్ టు టుడే. ఈరోజు డేట్ ఏంటి? ఇక్కడ ఏంటి మనము? పేరెంథిసిస్ అంటాం. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఇలా ఇస్తే ఏమవుతుందండి? పేరెంథిసిస్ అంటాం. ఓకే, బ్రేసెస్ అని కూడా అనొచ్చు, కానీ పేరెంథిసిస్ అనేది రైట్ అన్నమాట. ఓకే, ఇలా ఇచ్చేసేయండి. ఈరోజు డేట్ అనేది వచ్చేసింది 28th జూలై. ఓకే, వచ్చేసేసింది. నెక్స్ట్ ఏంటి? డేట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? టుడే అంటే ఈరోజు డేట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకోటి కూడా ఉంటుంది, నౌ అని, ఈక్వల్ టు NOW. ట్యాప్కి కొట్టండి. ఇక్కడ ఏమొస్తుంది? NOW అంటే టైం కూడా వస్తుంది. ఇది ఎక్కువగా మనకు బిల్స్ చేస్తుంటాం కదా, అక్కడ యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఈ బిల్ చేసే సమయం వచ్చేస్తుంది, టైం డేట్ కూడా వచ్చేస్తుంది, మనం ఎంటర్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ అంటే డేట్. ఈ డేట్ ఫంక్షన్ ఏంటి అంటే మనం ఇస్తాం అనమాట. ఓకే, ఫలానా ఇయర్, ఫలానా మంత్, ఫలానా డే, ఓకే నాకు కావాలి అన్నప్పుడు ఇస్తాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి. సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎగ్జాంపుల్ 2000 అనుకుందాం, అక్టోబర్ అనుకుందాం. ఓకే, డే అనేది 15 అనుకుందాం. ఇచ్చేసాం. ఇప్పుడు ఏమైపోయింది? 15th October 2000 అని వచ్చేసేసింది. ఓకేనా? మనము దీని నుంచి మంత్, డే, ఇయర్ కూడా విడివిడిగా తెలుసుకోవచ్చు. డేట్ ఇచ్చేసాం. ఇప్పుడు ఏంటి? మంత్. ఈ డేట్లోని మంత్ ఏంటి తెలుసుకోవాలి అంటే ఇలా, ఈక్వల్ టు మంత్. ట్యాబ్కి ఇచ్చేసి సీరియల్ నెంబర్ అడుగుతుంది. సీరియల్ నెంబర్ అడుగుతున్నప్పుడు ఏం చేద్దాం మనము? ఈ డేట్లో ఉన్నది తీసుకో అని చెప్తున్నాం. ఈ డేట్లో ఉన్న మంత్ ఏంటో చూపించు, ఎంటర్. అదే కదండి మంత్. ఇలా ఇవ్వచ్చు. ఆల్రెడీ డేట్ ఉన్న డేట్ని తీసుకోవాలనుకుంటేనేమో ఆ సెల్ రిఫరెన్స్ ఇస్తున్నాం. మనకు వేరేది కావాలనుకుంటే ఏం చేయాలి? ఇలా మంత్ టైప్ చేసి ట్యాబ్ కీ ఇచ్చి, ఇక్కడ డేట్ టైప్ చేసి ట్యాబ్ కీ ఇచ్చి ఇక్కడ మనము టైప్ చేసుకోవాలి. ఈ డేట్ది మంత్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను వేరే డేట్ ఇస్తాను ఏదైనా. ఓకే, సపోజ్ 25th. ఓకే, ఈసారి ఏం చేస్తాను? మే ఇస్తాను. 25th మే 2000 ఇచ్చేస్తున్నాను. ఎంటర్కి కొడితే ఏమైపోయింది? ఫస్ట్ ఏంటి?
ఇయర్ ఇవ్వాలి కదా, మర్చిపోయాను. నేను అక్కడ చూసుకుంటూ వేసేసాను 2000 కామా ఓకే మే కామా ఓకే నెక్స్ట్ 25. ఇక్కడ చూడండి ఎన్ని బ్రాకెట్లు ఓపెన్ చేసాము ఇక్కడ మనం 1 2. ఓకే ఇక్కడ ఒకటే బ్రాకెట్ క్లోజ్ చేశాను, 2 చేయాల్సింది. అయితే ఇంకో బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేయాలని చెప్తుంది. ఎస్, ఏమొచ్చింది ఇక్కడ మంత్ 5. ఓకేనా, అంటే ఈ డేట్లో ఉంది మంత్ ఏది అని అడిగాను. అలాగే ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ ఇచ్చాను అనుకోండి, అది చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి 10 ఇచ్చాను అక్కడ, అండ్ ఇక్కడ నెక్స్ట్ 15 ఇచ్చాను. సేమ్ అదే డేట్ టైప్ చేస్తే ఏమవుతుంది, రిజల్ట్ కూడా అది వస్తుంది. అంటే మీరు ఇచ్చిన డేట్లో ఉంది మంత్ ఏది అని అడిగారు, చూపించేసింది. నెక్స్ట్ ఏంటి డే. ఓకే మంత్ చూసాం కదా, ఇప్పుడు డే చూద్దాం. సేమ్ అలాగే మంత్ ప్లేస్లో డే ఇస్తాం. ఈక్వల్ టు డే, ట్యాబ్కి ఇచ్చేసి ఈ డేట్లోని డే ఏంటి, 15th కరెక్టే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, ఈక్వల్ టు డే, ట్యాబ్కి ఇచ్చేసి రైట్ ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. ఈ ఫలానా డేట్లోని డే కావాలి, ఇయర్ మంత్ ఓకే 10,15 బ్రాకెట్ క్లోజ్ 15th. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఏంటి ఇయర్, ఈక్వల్ టు ఇయర్, ఈ డేట్లోని ఇయర్ నాకు కావాలి, ఈ డేట్లోని ఇయర్ నాకు కావాలి. ఎంత 2000 కదా, కరెక్ట్. ఓకే ఇది మంత్, ఇది డే, ఇది ఇయర్. సేమ్ ఇక్కడ కూడా మీరు ఫార్ములా ఇచ్చేసి రిజల్ట్ తెచ్చుకోవచ్చు. ఇయర్ బ్రాకెట్లో డిఏటి, తర్వాత ఇయర్ మంత్ డే వేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ రైట్. ఇక్కడ చూడండి ఈక్వల్ టు రైట్, ఈ యొక్క సెల్లోని లాస్ట్ 5 క్యారెక్టర్స్ నాకు కావాలి, కామా ఇచ్చేసేసి 5. ఓకే ఈ ఫలానా సెల్లో నుంచి రైట్ నుంచి 5 క్యారెక్టర్స్ 1 2 3 4 5 అంటే నీత ఇలా వస్తుంది అన్నమాట. ఇది మనకి ఎక్కువ ఎక్కడ పనిచేస్తుంది, నేమ్స్లో యూజ్ అవుతుంది, అండ్ కొన్నిసార్లు మనకు మొబైల్ నెంబర్స్లో యూజ్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్లో కూడా యూజ్ అవుతుంటుంది. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ చాలా లాంగ్గా ఉంటుంది కదా, 15 digits సంథింగ్ అట్లా ఉంటుంది. దాంట్లోంచి మనకు స్టార్టింగ్ కొన్ని డిజిట్స్ ఏముంటాయి, కామన్ ఉంటాయి, కాబట్టి అవి వదిలేసేసి లాస్ట్కి కావాలనుకోండి, అలా కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే అలాగే ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఏం కావాలి, సేమ్ ఈ సెల్లోంచి నాకేం కావాలి, ఫస్ట్ లెఫ్ట్ నుంచి 3 క్యారెక్టర్స్ ఏమవుతున్నాయి, సన్. ఓకే అలాగే సన్, ఇది నీత, సునీత. ఓకే రైట్. అప్పర్, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అక్కడ స్మాల్ లెటర్లో ఉన్న క్యాపిటల్ లెటర్లో ఉన్న నాకు మాత్రం ఎలా కావాలి, ఆ రిజల్ట్ అనేది క్యాపిటల్ లెటర్స్లో కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఈక్వల్ టు అప్పర్ ఇచ్చేసేసి ఆ సెల్ని క్లిక్ చేసి ఎంటర్. అక్కడ ఎలాగైనా ఉండదు, నాకు ఎలా కావాలని క్యాపిటల్ లెటర్స్లో కావాలి. ఇలా అప్పుడు ఏం చేస్తాం మనం, అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అలాగే లోవర్, కొన్నిసార్లు అక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా నాకు ఎలా కావాలి, ఇక్కడ స్మాల్ లెటర్స్లోనే కావాలి. ఈక్వల్ టు లోవర్ ఇచ్చేసేసి ఏం చేస్తున్నా, ఆ సెల్ని క్లిక్ చేసి ఎంట్రీకి నొక్కేసాను. ఏమైపోయింది, ఆల్ స్మాల్ లెటర్స్లో వచ్చేసేసింది. డన్, అలాగే అనమాట. నెక్స్ట్ ప్రాపర్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అనమాట. ఓకే మిగతా అన్ని స్మాల్ వస్తాయి. అది అలాగా మరి ఎలా చేస్తాం, సపోజ్ ఇప్పుడు ఇక్కడ సవిత అని ఏం చేస్తాను, నేను ఆల్ క్యాపిటల్స్లో టైప్ చేసేస్తాను. ఆల్ క్యాప్స్ ఉంది, కానీ నాకు ఎలా కావాలి ప్రాపర్. సపోజ్ ఇది సవిత కుమారి అనుకుందాం. ప్రాపర్ ఈక్వల్ టు ప్రాపర్, ఈ సెల్ తీసుకున్నాను. చూడండి ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఈ వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఈ వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్. అక్కడ ఎలా ఉన్నా సరే నాకు మాత్రం ఇలా కావాలి అనేది ఇలా. చూడండి ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్ కదా, రైట్. కాన్కేట్నేట్ ఆర్ కాన్కాటినేట్. ఓకే ఇది ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు న్యూ వర్జన్లో ఏమైపోయింది, కాన్కేటే వస్తుంది, నేట్ అనేది లేదు, తీసేసాడు ఎన్ఏటి అనేది. ఓకే దాన్ని లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పి అలా ఇచ్చేసాడు. ఓకే
కాన్కాటినేట్ ఆర్ కాన్కాటినేట్. అయితే ఇక్కడ ఏమవుతుంది, కంబైన్ చేస్తుంది అనమాట. ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ నాకు ఎలా కావాలి అంటే చూడండి కాన్కాట్ అని వచ్చింది చూడండి. కాన్కాటినేట్ అనేది ఏమవుతుంది, అది ఇది ఓల్డర్ ఫంక్షన్. కాన్కాటినేట్ ఇక్కడ ఏమవుతుంది, ఈ సెల్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైపోయింది, A2 అంటే ఏంటి, సునీత అని వచ్చింది. నాకేం కావాలి, సునీతాస్ టోటల్ మార్క్స్ ఈజ్, ఏదైతే మార్క్స్ ఉన్నాయో టోటల్ అది రావాలి. అలా సెంటెన్స్ లాగా రావాలి నాకు. అప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది, సునీత అని వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, సునీతాస్ అంటే ఏముంది, ఎపోస్ట్రఫీ ఎస్ కదా. మళ్ళీ డైరెక్ట్లీ ఎపోస్ట్రఫీ ఎస్ పెడితే వస్తుందా, యాక్సెప్ట్ చేయదు. అది ఏం చేయాలి, ఇక్కడికి ఇది క్లోజ్ చేయాలి. ఎలాగా, కామా పెట్టేసి క్లోజ్ చేయాలి. కొటేషన్స్ డబుల్ కోట్స్ ఇచ్చేసి ఇప్పుడు ఎపోస్ట్రఫీ ఎస్, మనకి ఏదైతే కావాలో టెక్స్ట్ అది టైప్ చేసుకోవాలి. ఎపోస్ట్రఫీ ఎస్ అయితే స్మాల్ ఎస్ ఇస్తాను. ఓకే, సునీతాస్ అర్థమైంది ఇంతవరకు. సునీతాస్ టోటల్ మార్క్స్ ఆర్, ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, ఆర్ తర్వాత నాకు స్పేస్ కావాలి. స్పేస్ ఇచ్చేసి కొటేషన్స్ క్లోజ్ చేసేస్తున్నా. అంటే ఇప్పుడు సునీత అనేది ఇక్కడ వచ్చేసింది, దాని పక్కన ఏమైపోయింది, ఎపోస్ట్రఫీ ఎస్ వస్తుంది, టోటల్ మార్క్స్ ఆర్ వస్తుంది, స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా డబుల్ కోటేషన్స్ లో ఉన్నదంతా ఈ యొక్క సునీత పక్కన వచ్చేస్తుంది. కామా ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి నేను, టోటల్. ఓకే, ఇక్కడ సునీత అని వస్తుంది, సునీత టోటల్ మార్క్స్ ఆర్ 122. ఇలా పనిచేస్తుంది అనమాట. చూడండి ఇంత చక్కగా వచ్చింది, సునీత టోటల్ మార్క్స్ ఆర్ 122. ఇక్కడ డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, మిగతా వాళ్ళకి కూడా వస్తుంది. సవితా కుమారి టోటల్ మార్క్స్ ఆర్ 124, ఓకే 159, ఇలా వచ్చేస్తుంది అనమాట. క్లియర్. ఇలా కాన్కాటినేట్ తో ఏం చేసుకోవచ్చు, ఇలా కంబైన్ చేసుకోవచ్చు అనమాట. లెంత్, కొన్నిసార్లు మనకు కొన్ని కండిషన్స్ ఇస్తుంటాం. లెంత్ అనేది ఇంత ఉంటే ఇలా చెయ్యి, ఇంత ఉంటే ఇలా చెయ్యి, దాని లెంత్ ఎంత ఉంది చూపించు, ఇలా రకరకాలుగా ఉంటుంది. మనం ముందు నేర్చుకుందాం అది. ఓకే, లెంత్, ఈ యొక్క సెల్లో ఉన్న లెంత్ ఎంత అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, స్పేస్ కూడా అది లెక్క పెడుతుంది. ఎంత, 7 అంట. SUNITHA కదా, SUNITHA మొత్తం 7 క్యారెక్టర్స్. ఇప్పుడు అదే ఇది తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది, స్పేస్ కూడా తీసుకుంటుంది. స్పేస్ ఉంది కాబట్టి అది కూడా లెక్క పెడుతుంది. సరే, నెక్స్ట్ కాలం. ఈ కాలం అనేది ఏంటి, ఇది ఎన్నో కాలం అని లెక్క పెడుతుంది అనమాట. ఈక్వల్ టు కాలం. ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ సెల్ని క్లిక్ చేశాను, అక్కడ ఏమొచ్చింది, E2 అని వచ్చింది. ఇప్పుడు ఈ అనేది ఎన్నో కాలం, ఏ నుంచి ఏ కదా ఫస్ట్ కాలం, ABCDE అంటే 5th కాలం అలా చూపిస్తుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం లుకప్ ఫంక్షన్స్ లో యూజ్ చేసి చూద్దాం ఇది. ఓకే, అక్కడ నేర్చుకుంటాం ఇది. అలాగే రో కూడా ఈక్వల్ టు రో. ఇప్పుడు నేను అదే సెల్ని క్లిక్ చేస్తున్నాను. ఈ రో నంబర్ ఏంటి, 2A కదా, రైట్. E2 అన్నప్పుడు E అనేది కాలం, 2 అనేది రో, అలా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వీక్ డే. ఇప్పుడు వీక్ డేస్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి, సండే నుంచి. అయితే కొన్నిసార్లు ఫార్ములాస్ లో ఏం చేస్తాము, వీక్ డే ఇదైతే ఇలా చెయ్యి, ఇదైతే ఇలా చెయ్యి అన్నట్టుగా ఇస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు వీక్ డే ట్యాబ్ కి. ఇప్పుడు ఇంతకుముందు డేట్ ఇచ్చాం కదా, ఈ యొక్క డేట్ వీక్ డే ఏంటి, 1 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, 1 అంటే సండే. మరి అప్పుడు సండే చూపిస్తుందా, ఇప్పుడు వీక్ డే అనేది 1 చూపించింది. టెక్స్ట్ లో కావాలనుకోండి మనకు, మన టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ వీక్ డే ని క్లిక్ చేసి ఏం చేస్తున్నాను నేను, కామా ఇచ్చేసి డబుల్ కోట్స్ లో DDDD ఇస్తున్నాను. ఏమైపోయింది, సండే అని చూపించింది. అదే కనుక మీరు 4 డీలు కాకుండా 3 డీలు ఇచ్చారనుకోండి, SUN అని చూపిస్తుంది షార్ట్ ఫామ్. అలా మీకు 4 డీలు అయితేనేమో ఫుల్ వస్తుంది, 3 డీలు అయితేనేమో ఓన్లీ SUN అని వస్తుంది. అయితే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాము. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. మనము వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేసుకుంటూ పోవడం కాదు. నేనైతే వీడియోస్ తయారు చేశానో ఒక క్రమ పద్ధతిలో
క్రియేట్ చేశాను, అన్నీ కూడా ఒక ఆర్డర్లో రికార్డ్ చేశాను. మీరు ఫస్ట్ వీడియో నుంచి ఒక్కొక్కటిగా అన్ని మంచిగా నేర్చుకోండి, పర్ఫెక్ట్ అవ్వండి. అప్పుడైతేనే ఏమవుతుంది, ఇంటర్వ్యూకి మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఏ జాబ్ అయినా సరే కంపల్సరీగా ఎక్సెల్ అవసరం అవుతుంది. అది టెలికాలింగ్ జాబ్ అయినా, వాయిస్ అయినా, నాన్ వాయిస్ అయినా, ఏ జాబ్ అయినా సరే ఎక్సెల్ లేక ఏమీ లేదు, నువ్వు లేక నేను లేను అన్నట్టుగా అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రతిదీ నేర్చుకోండి, ఓన్లీ ఇంపార్టెంట్ అని చూడకండి. ఓకే, నేను చెప్పేవి చాలా డెప్త్లో ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా తేలిగ్గా వర్క్ చేసుకోగలుగుతారు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.